డబుల్ బెడ్రూమ్ గురించి మాట్లాడుతారు కదా, డబుల్ బెడ్రూమ్ ఒక దాదాపు 2-3 లక్షల డబుల్ బెడ్రూమ్ కట్టిరు కేసీఆర్. అవునా అన్న, నాతో పాటు వస్తావా? నీ మీడియా తీసుకొని వస్తా. 7 గంటల అడిగి వస్తా. సిద్దిపేట ఇక్కడనే ఇక్కడ అంకితమవుతుంది. మొత్తం దోపిడి, నిలువు దోపిడి. అవును, మరి వీళ్ళు దేశమంతా రాష్ట్రమంతా ఏంటంటే బాగా చెప్పుకొస్తారు కదా మా డబుల్ బెడ్రూమ్. అందుకే బొంద పెట్టిరు అన్న మొన్న. అంతేనా? మొన్న జూబ్లీహిల్స్ లో కూడా బొంద పెట్టిరు ఆ పార్టీ. నువ్వేమన్నా మాట్లాడమ్మా, రాష్ట్రమంతా రాజకీయాలు ఏమన్నా కానీ, ఏడన్నా ఏమన్నా కానీ, సిద్దిపేటలో మాత్రం ఈక్వేషన్స్ మారే, హరీష్ రావు టికెట్ రాలేదు అని అంటారు. అవునా? పూజాల హరికృష్ణ నాయకత్వంలో మైనంపల్లి అన్న ఆదేశాల మేరకు ప్రతిసారి క్యాండిడేట్లు మారుతూ ఉంటారు, స్థిరంగా ఒక్క క్యాండిడేట్కి టికెట్లు ఇస్తలేరు. మీ పూజాల హరికృష్ణ మళ్ళీ ఎలక్షన్లకు ఉంటాడు అనుకుంటారు. ఇప్పుడు సరే సిద్దిపేటలో దొంగ ఓట్లు అని మీరు అంటారు, బీహార్లో దొంగ ఓట్లు అని మీరు అంటారు, మరి జూబ్లీహిల్స్లో మీరు దొంగ ఓట్లు వేసుకోవాలి. వైడి న్యూస్ ప్రేక్షకులందరికీ ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకొచ్చిన. సిద్దిపేట రాజకీయాల గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అట్లాంటి రాజకీయాలలో అంటే ఈ మేల్ డామినేషన్ ఉన్నటువంటి రాజకీయాల్లో, దట్టు సిద్దిపేట రాజకీయాల్లో ఒక మహిళ తన యొక్క పొలిటికల్ పవర్ని చూపెట్టడానికి ఈ పాలిటిక్స్లోకి దిగింది. అది కూడా చాలా చిన్న వయసులో. నాకు తెలిసి మనం ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి వ్యక్తులలో కూడా అతి చిన్న వయస్కురాలే అనుకుంటా నాకు తెలిసి. సో ఓటు హక్కు రాని వయసు నుంచి కూడా రాజకీయాల్లోకి తిరుగుతుంది. వాళ్ళ తాతగారు తొలిదశ ఉద్యమంలో పాల్గొంటే ఆయనను చూసి ఇన్స్పైర్ అయ్యి ఆయనే స్ఫూర్తితోటి రాజకీయాలకు వచ్చిన అంటుంది. మరి ఇంత చిన్న వయసులో సిద్దిపేటలో రాజకీయాలు చేస్తున్నటువంటి ఆ మహిళ ఎవరు? ఆమె మరెవరో కాదు, మహమ్మద్ సనా. సో నమస్తే సనా. నమస్తే. బాగున్నావు అమ్మా? బాగుందండి. సో నేను అంటే ఇక్కడ జనరల్గా సిద్దిపేట రాజకీయాలు చూస్తూ ఉంటా, సనా చాలా యాక్టివ్గా తిరుగుతూ ఉంటుంది. అవునన్నా. అంటే నేను నిజంగానే ఇంత చిన్న వయసులో ఈ రాజకీయాలు ఎవరైనా మీ నాన్నతోటో ఎవరితోటో మీ తాతతోటో మీ మామయ్యతోటో ఎవరితోటో రాజకీయాలు తిరుగుతున్నాం అనుకున్నా. కానీ ఇంత ఇండిపెండెంట్గా ఇంత చిన్న వయసులో రాజకీయాలు తిరుగుతున్నాం అంటే కొంత ఆశ్చర్యం వేసింది. ఓకే, ఇంత చిన్న వయసులో రాజకీయాలు ఎందుకమ్మా? రాజకీయం మహిళా శక్తి ఎందుకు రావద్దన్న? మహిళలు తప్పకుండా ప్రతి యువత రావాలనే కదన్న. హరీష్ రావు అంటే మోసం చేశాడు, యువతను వాళ్ళ బానిసలాగా వాడుకున్నాడు. కాంగ్రెస్ పార్టీలో యువతని ప్రిఫరెన్స్ ఇస్తారు కదన్న. తప్పకుండా డెఫినెట్ గా పార్టీలో మేము ఎందుకు పాల్గొనొద్దన్న? డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా పనిచేస్తాం. ఆ మహిళలు మహిళా శక్తిగా మేము రూపొందించుకుంటాం సిద్దిపేట నుండి. మొదలు పెట్టగానే హరీష్ రావు మీద అసలు ఎలాంటి బెరుకు లేకుండా అసలు హరీష్ రావు గురించి మాట్లాడదో అనుకున్నాను. డైరెక్ట్గా హరీష్ రావునే టార్గెట్ చేస్తుంది. నిజంగా హరీష్ రావును విమర్శించే స్థాయిలో సిద్దిపేట కాంగ్రెస్ మహిళా నాయకురాలు ఉంది. అంత డేర్గా ఆయన గురించి మాట్లాడుతుంది, ఇంత డేర్ పాలిటిక్స్ చేస్తుంది. సో ఎక్కడి నుంచి వచ్చినామమ్మా? ఏ ఊరు మీది? రాజగోపాల్పేట అన్న, మండల్ నంగనూరు. సో ఎందుకు రాజకీయాలకు రావాలనిపించింది? ఎందుకు రావద్దన్న రాజకీయాలకు? ఎందుకు రావద్దు? అమ్మో మనకి వినేటట్టే లేదు. ఎందుకు రావద్దు? మెదక్ అప్పుడు ఇందిరాగాంధీ ఎంపీ నుంచి ఆమె ప్రధానమంత్రి అయింది. మేము ఎందుకు రావద్దు మహిళలకు? మొన్న ఇదే కుట్రలో, దొరలపాలన కుట్రలో మా మెదక్ ఎంపీ సీట్ ఓడిపోయాం. రానున్న మెదక్ సీట్లో లేడీస్ మేము మహిళ మొదటి స్థానం మాదే ఉంటుంది. మహిళ నిలబెట్టుకుంటారా? అవును, తప్పకుండా అన్న. సో అంటే నేనేమంటున్నా, ఈ మేల్ డామినేషన్ ఉన్న ఈ పాలిటిక్స్లో ఒక ఫీమేల్గా నువ్వు ఎన్నడు సాధిస్తావు, ఎన్నడు ఎదుగుతావు, ఎందుకు సాధించామన్నా? పట్టుదల లేదా మాకు? మేము మహిళలు బలోపేతం చేయమా? మహిళల ఓట్లు అవసరం లేదా? మొగోళ్ళకి అవసరమా? మహిళలు నిలబెడితే మమ్మల్ని మొగోళ్ళు ప్రోత్సహించారా? మేము అన్నిట్లలో ఏం తక్కువ ఉన్నామన్నా? 49 రిజర్వేషన్ మాకు లేదా? రేపు రేవంత్ అన్న మహిళలకి 1400 మంత్రి చేస్తానన్నాడు. పెద్దపీట వేసేది కాంగ్రెస్ పార్టీ. అలా దాంట్లో ఒక సబితా ఇంద్రారెడ్డికి ఇచ్చారు, ఆమెను అవమాన పాలు చేసిర్రు. ఆమె కూడా ఫస్ట్ మంత్రి పదవి అనుభవించింది కాంగ్రెస్ పార్టీలో. మేము ఎలా తక్కువ అన్న లేడీస్? మాది మహిళా శక్తి, ఎక్కడికైనా వెళ్తాం, మేము ఎంత సాధ్యమైనా చేస్తాం. ఇందిరాగాంధీ, సోనియా గాంధీ ఇవాళ పార్లమెంట్ లో మా చిన్న ఇందిరాగాంధీ అక్కడ మోగిస్తుంది, ఆమె గొంతు వినిపిస్తుంది. చిన్న ఇందిరాగాంధీ గొంతు వినిపిస్తుంది. ఇప్పుడైనా
అంతేనా? అవును వాస్తవం. రేపు రానున్న ఎలక్షన్ లో మేము గెలవబోతున్నామన్న. మా ప్రధానమంత్రి మేము ప్రియాంక గాంధీని, చిన్న ఇందిరాగాంధీని చేసుకుంటామన్న ప్రధానమంత్రి. దీంట్లో కూడా అసలు మహిళల వాటా కోసము అసలు రాహుల్ గాంధీ కుటుంబంలో దాకా కూడా కొట్లాడుతారు. చిన్న ఇందిరాగాంధీ అంటుంది. మొత్తం జాతీయ స్థాయి రాజకీయాలు కూడా మాట్లాడుతుంది. అసలు మనకు ఎక్కడ కూడా మోడీని కూడా విమర్శించడానికి వెనకాడట్లేదు. ఇంత అంటే ఇంత చిన్న వయసులో నాకు తెలిసి ఎంత ఏజ్ ఒక 20 ఉంటారా? 21 అన్న. ఇది 21 ఇయర్స్లోనే మోడీని విమర్శిస్తున్నారు. ఇక్కడ హరీష్ రావుని అంటే విమర్శిస్తున్నారు. మా ఓటు హక్కు లేదా? మేము పౌరులం కదా, మేము దేశానికి పౌరులం కదా, మేము రాష్ట్రానికి పౌరులం కదా. మా కాంగ్రెస్ పార్టీకి మేము ఒక పౌరులం. ప్రతి ఒక్కరిని విమర్శిస్తాం. మా కాంగ్రెస్ పార్టీ మహిళలు ముందు రాణిస్తుంది, మహిళలకు పెద్దపీట వేస్తుంది. సో అంటే మరి ఒక్కరన్నా నరేంద్ర మోడీ ఒక్క మహిళ కన్నా కనీసం కేంద్ర మంత్రి ఇచ్చిందా? మంత్రి పదవి దక్కిచ్చిందా? మంత్రి పదవి వచ్చిచ్చిందా? కేంద్ర మంత్రి ఒక్కరు ఇయ్యలేదు. తన మతాల రాజకీయాల కోసం లేడీస్ ని వాడుకున్నాడు. ఒక్కరన్నా చేసిరా? మరి మొన్న రాష్ట్ర అధ్యక్షుడిని వాళ్ళ దొరలని ఇచ్చిండు. బీసీకి ఇచ్చిందా? ఒక బీసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని ఒక బీసీ మహిళకి ఇవ్వకపోయిండు. ఎన్ని రోజులు వాళ్ళే ఉంటారు? అయితే కిషన్ రెడ్డి ఉండాలి, అయితే బండి సంజయ్ ఉండాలి, అయితే ఈటల రాజేందర్ ఉండాలా? లేడీస్ వద్దా? లేడీస్ ప్రిపరేషన్ ఇచ్చారా? ఇవ్వలేదు. దేశానికి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అయింది. రేపు రాబోయే తరానికి చిన్న ఇందిరాగాంధీ అవుతుంది. అది మా పార్టీ, అది మా కాంగ్రెస్ పార్టీ. సో ప్రతి దాంట్లో మహిళ అంటారు. మరి మీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మీరు ఎంతమంది మహిళలకు అవకాశం ఇవ్వబోతున్నారు? మహిళల కోసం ప్రజాపాలన మహిళల కోసం మీరు చేసిన పథకాలు పనులు ఏంటంటే ఏం చెప్తారు? అదే చెప్తారని నాకు కూడా. మహిళలను కోటీశ్వర్లను చేసింది. చేయలేదన్న? మొన్న చూసిరు కదన్న. నేను ఏమంటున్నా అమ్మ, చాలా ఆవేశంగా ఉన్నావు, చాలా అగ్రెషన్ తోటి ఉన్నావు. నేనేమంటున్నా, మహిళలకు ఏం చేసిరు అనగానే ఫ్రీ బస్ అంటారు. అది కాకుండా అసలు ఇంకా ఫ్రీగా ట్రావెల్ చేయడం కాకుండా ఇంకా మహిళల కోసం ఎట్లాంటి పథకాలు తీసుకొచ్చారు మీరు? ఏమంటున్నా, గ్యాస్ ఎవరు వాడతారు? మహిళలు. కరెంట్ బిల్లు దాని ఏమంటే కోటీశ్వర్లను చేస్తా అన్నాడు. మహిళలు కోటీశ్వర్లను చేసిండు. ఇంకేం తక్కువ? సన్న బియ్యం ఇచ్చిండు. ఇంకేం తక్కువ చేసిండు. ఓకే. సో మహిళలంతా కూడా సంతోషంగానే ఉంటారు. చాలా సంతోషంగా ఉన్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు. ఇది ప్రజాపాలన అన్న నడిచేది, దొరల పాలన కాదు. ఒక మంత్రిని కలవాలన్నా కూడా అపాయింట్మెంట్ ఇవ్వని రోజులు ఉన్నాయి. కనీసం ఇవాళ వెన్నెలక్క, గద్దర్ బిడ్డ వెన్నెలకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు వాళ్ళు. అలాంటిది మొన్న వెన్నెలక్కకు కార్పొరేషన్ పదవి ఇచ్చారు. అది మా కాంగ్రెస్ పార్టీకి ఘనత దక్కుతుంది. సో మొత్తానికి మహిళలకు అంత ఫ్రీడమ్ ఉంది, మహిళలకు అవకాశాలు ఉన్నాయి మీ పార్టీలో అంటూ? అవును, డెఫినెట్ ఉన్నాయి అన్న. ఓకే. సో ఇంకా సరే, మీరు ఒకసారి మహిళలకు అవకాశాలు ఉన్నాయా లేదా, కాంగ్రెస్ పార్టీ మహిళల కోసం ఏం చేసింది అనే విషయం కాసేపు పక్కన పెడితే, సిద్దిపేట రాజకీయాలు మాట్లాడితే సిద్దిపేటలో కాంగ్రెస్ పరిస్థితి ఏందమ్మా? ఓపెన్గా మాట్లాడు. నువ్వు నిజంగా మిగతా ఇంకేదైనా పార్టీలు ఉంటే భవిష్యత్తు ఉండేదేమో కదా. కాంగ్రెస్ పార్టీ నా ప్రాణమైన ఒకటే పార్టీ అన్న. అట్లా ఒకటే పార్టీ, ప్రాధాన్యత ఇచ్చేదే కాంగ్రెస్. సిద్దిపేటలో కాంగ్రెస్ ఏడుందమ్మా? లేకపోతే మేము ఎగరేస్తాం కదా జెండా. ఒక తరంలో మదన్ మోహన్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉండే. ఇలా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఆయన గురువు ఉండే మదన్ మోహన్. మా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనకి ఇవాళ పుట్టగతులు ఉన్నాయి, రేపు కూడా మొత్తానికే ఉండే. యువజన కాంగ్రెస్ నుండే వచ్చింది కదా ఆయన కూడా, ఒక స్టేట్ యువజన కాంగ్రెస్ నుంచి. అవును. సో మరి ఆయన సొంత అంటే కేసీఆర్ గారు సొంత ఊరు అది, ఇదే నియోజకవర్గము. అయితే హరీష్ రావు గారు వాళ్ళ మేనల్లుడు, అసలు రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి హరీష్ రావు. ఆయన మీరు చెప్తారు ముఖ్యమంత్రి అని మీరు చెప్తారు, గెలిచి చూపి అని నేను చెప్తున్నా. అంటే ఎమ్మెల్యే కూడా గెలవడంట? గెలవాడు. ఇది కొంచెం దురాశ, అత్యాశ అనిపించలేదా? ఎందుకన్నా ఎందుకు గెలుస్తాడు? ఒకప్పుడు సిద్దిపేట అంటే కంచకోట, కాంగ్రెస్ ఎజెండా ఉండే. ఇప్పుడు ఇక్కడ మాయమాటలు చెప్పి యువతను వాడుకుంటుండు. కనీసం అన్నా అభివృద్ధి చెందింది అంటుండు. ఏం అభివృద్ధి చెందిందని? ఒక యువతకు ఏమన్నా నిరుద్యోగాలు యువతలు ఉన్నారు, వాళ్ళకి ఏమన్నా ఒక్క జాబ్ అని ఉందా? మన చుట్టూ బిర్యానీ తిప్పించుకుంటాడు ఎవడన్నా. అదే మా కాంగ్రెస్ పార్టీలో ప్రజాపాలన. మొన్న ఎన్ని ఉద్యోగాలు వచ్చింది మీరే చెప్పండి. మీరు ఉద్యోగాలు ఇచ్చిరా? అవును, కాంగ్రెస్ పార్టీలో వచ్చినాయి. జాబ్ క్యాలెండర్ మొన్ననే రిలీజ్ చేశారు కదా మా బట్టన్న రేవంత్ అన్న. మీరు బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలకే మీరు ప్రొసీడింగ్ మన నియామక పత్రాలు ఇస్తున్నారని వాళ్ళు అంటారు. అన్న 10 ఏళ్ళ రేషన్ కార్డు ఇవ్వలే కుటుంబం నుంచి. అత్త తేయడం అంటది, అల్లుడు వస్తే వేయడం అనుకుంటాడని అన్నాడు. అసొంటిది ఆయన జాబ్లు ఇస్తాడా అన్న? మీరు చెప్పడానికన్నా ఉండాలి. కనీసం డబుల్ బెడ్రూమ్ల గురించి మాట్లాడుతారు కదా. డబుల్ బెడ్రూమ్లు ఒక దాదాపు 2-3 లక్షల డబుల్ బెడ్రూమ్లు కట్టిరు కేసీఆర్. అవునా అన్న? నాతో పాటు వస్తావా? నీ మీడియా తీసుకొని వస్తా. 7 గంటల అడిగి వస్తా. సిద్దిపేట ఇక్కడ అంకితం అవుతుంది. మొత్తం దోపిడి, నిలువు దోపిడి. అవునా?
ఇక్కడ 2 BHK కాలనీలో సిద్దిపేటలోనా? సిద్దిపేటలో మొత్తం నిలువు దోపిడి. మా హరికృష్ణ అన్న గారు రాబోయే రోజులలో ముందు పెడతాడు ఆధారాలతో. చిన్నోళ్ళం అన్న మేము అంతా నేను ఏమనొద్దు, టైం వచ్చినప్పుడు ఆయన అంట బరాబర్ అంట హరీష్ రావుని. అసలు రాష్ట్రంలో ఏ ఊర్లు అంటే డబుల్ బెడ్రూమ్ లేని ఊరు లేదని కేసీఆర్ అన్న నా సొంత ఊరికే రాలేదు. మీదే ఊరు? నా రాజగోపాల్పేట సొంత ఊరికే రాలేదు. డబుల్ బెడ్రూమ్ లేవు నా ఊరికి, ఒక్కడు కూడా లేదు. నా పక్క ఊరు రాజగోపాల్ ముండ్రాయికి వస్తుంది, అటు పక్కనే పాలమకులకి వస్తుంది. నా ఊరికి ఎందుకు రాలే? నా ఊరు ఓట్లు పనికి వస్తాయా? నా ఊరు ఓట్లు పనికి వస్తాయి కదా. మీ ఊరు సిద్దిపేట నియోజకవర్గంలో ఉందా? సిద్దిపేట నియోజకవర్గం, గ్రామం రాజగోపాల్పేట, నా మండల్ నంగనూరు. హరీష్ రావు నియోజకవర్గంలో కూడా డబుల్ బెడ్రూమ్ అని ఊర్లు ఉన్నాయి. మరి వీళ్ళు దేశమంతా రాష్ట్రమంతా ఈయననే బాగా చెప్పుకొస్తాడు కదా అమ్మ డబుల్ బెడ్రూమ్. అందుకే బొంద పెట్టిరు అన్న మొన్న. అంతేనా? మొన్న జూబ్లీ హిల్స్ లో కూడా బొంద పెట్టిరు ఆ పార్టీ. రానున్న రోజులు పుట్టగతులు లేకుండా పోతాయి ఆ పార్టీ. అప్పుడు 60 ఏళ్ళు పాలించింది కాంగ్రెస్ పార్టీ. రాసి పెట్టుకోండి, మళ్ళీ 60 ఏళ్ళు మా కాంగ్రెస్ పార్టీ పాలిస్తుంది. నువ్వేమన్నా మాట్లాడమ్మా, రాష్ట్రం అంతా రాజకీయాలు ఏమన్నా కానీ ఏడన్నా ఏమన్నా కానీ సిద్దిపేటలో మాత్రం ఈక్వేషన్స్ మారే, హరీష్ రావు టికెట్ రాలేదు అని అంటారు. అవునా? పూజల హరికృష్ణ నాయకత్వంలో మైనంపల్లి అన్న ఆదేశాల మేరకు రేవంత్ అన్న రాష్ట్రంలో ఉన్నాడు మా టైగర్. ఆయన వచ్చే రానున్న ఎలక్షన్ లో, ఈ స్థానిక ఎలక్షన్ ఆయన బొంద పెట్టుడు ఖాయం. స్థానిక సంస్థలలో కూడా మీ డామినేషన్ ఉంటుంది? డామినేషన్ డెఫినెట్ ఉంటుంది. మా జెడ్పీటీసీలు మాయే, ఎంపీటీసీలు మాయే, సర్పంచ్లు మాయే. అసలు అంత లిస్ట్ ఉందా మీ దగ్గర? కనీసం ఉందన్న. అంటే అంతమంది కార్యకర్తలు, అంతమంది లీడర్లు ఉన్నారా మీ దగ్గర? ఉన్నారు, ఎందుకు లేరు? జెడ్పీటీసీ ఇప్పుడు ఇప్పటికి హరికృష్ణ నాయకత్వంలో మా అన్న నాయకత్వంలో ఆయన వచ్చేపటి నుంచి కనీసం మాకు ఎమ్మెల్యే లేడన్న. అది మేము సఫర్ అవ్వాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్. మదన్ మోహన్ తర్వాత ఇప్పటి వరకు మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లేరు. అలాంటిది ఒకప్పుడు పాపం సీనియర్లు చెప్పింది నాన్న, వాళ్ళకు ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ లేదు. అలాంటిది మా అన్న సొంత క్యాంప్ ఆఫీస్ పెట్టుకొని ప్రెస్ మీట్ బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరు, నేనైతే హరికృష్ణని అన్నని ఒక చూసి రాజకీయాలకు వచ్చిన మాకు ఎమ్మెల్యే హరికృష్ణ హరీష్ రావు కాదు అనగా అననే పడతలేడు కదా అన్న. నియోజకవర్గాన్ని వదిలేసి ఎక్కడో రాష్ట్రంలో చేస్తా అంటే ఎవడన్నా ఎవడు చేయలేడు. అది హరికృష్ణ నాయకత్వంలో కన్ఫర్మ్ మేము జెండా ఎగిరేస్తాం. స్థానిక ఎలక్షన్ ఒక విషయం క్లారిటీ ఇవ్వాలి నేను. మీరు అంటే అంటే హరికృష్ణ అంటారు. అవునన్నా. మీ కాంగ్రెస్ పార్టీలో సిద్దిపేట నియోజకవర్గం విషయానికి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినానికి ఇంకొకసారి ఏది ప్రతిసారి క్యాండిడేట్లు మారుతూ ఉంటారు. స్థిరంగా ఒక్క క్యాండిడేట్కి టికెట్లు ఇస్తలేరు. మీ పూజల హరికృష్ణ మళ్ళీ ఎలక్షన్లకు ఉంటాడు అనుకుంటారా మీరు? ఉంటాడన్న, ఉంటాడు. మాకు నమ్మకం అన్న. మాలాంటి యువతను ప్రతి ఒక్క ప్లేస్ లో సెట్ చేస్తాడు. అది మా నమ్మకం. ఉత్యాన మేము అది చేయం కదన్న, నమ్మకం. రేపు కాబోయే ఎమ్మెల్యే హరికృష్ణ, రాసి పెట్టుకోండి. సో ఈసారి కాంగ్రెస్ అధిష్టానం దృష్టి పెడుతుంది సిద్దిపేట మీద అంటారు? డెఫినెట్ పెడుతుంది. హరికృష్ణ ఎమ్మెల్యే గెలుస్తాడు అంటారు? గెలుస్తారు. మొన్న రాజీనామా చేస్తాడు. ఎందుకు చేయలే హరీష్ రావు? ఎందుకు చేయలేదన్న? దేని గురించి? రుణమాఫీ చేస్తా, రాజీనామా చేస్తా చేసిండా? ఓకే. మరి మీరు రుణమాఫీ చేసినాం. ఆశీర్వదిస్తుంది ప్రజా సంక్షేమం. మొన్న అభివృద్ధికి పట్టం కట్టారు. ఒక రౌడీ షూటర్ అని మా అన్నని ఎన్నో అవమానాలు పాలు చేసారు. ఫ్యామిలీ మొత్తం సఫర్ అయింది. వాళ్ళు రౌడీ షూటర్ అట్లా చేసి సిద్దిపేటలో గెలిచిండు. దాని ఏమంటే దొంగ ఓట్లతోటి గెలిచిండు సిద్దిపేటలో. అవును. మరి ఇప్పుడు అక్కడ జూబ్లీ హిల్స్ లో కూడా మీరు దొంగ ఓట్లతో గెలిచి మా అన్న గెలిచేవాడు, హరికృష్ణ అన్న గెలిచేవాడు. అలాంటిది ఆయన దొంగ ఓట్లతోటి గెలిచిండు. 1,00,000 మెజార్టీ అన్నాడు, 80,000 మెజార్టీకి వచ్చింది. రానున్న ఎలక్షన్ మా లాంటి కార్యకర్తలు తిరగబడితే 40,000 ఓట్ల మెజార్టీ కూడా రాదు. పెట్టుకోండి. అంతేనా? అంతే. అంత సంకల్పంతో అంత స్ట్రాంగ్ ఉన్నారులే. ఉన్నాం. ఇప్పుడు సరే సిద్దిపేట దొంగ ఓట్లని మీరు అంటారు, బీహార్ దొంగ ఓట్లని మీరే అంటారు. మరి జూబ్లీ హిల్స్ లో మీరు దొంగ ఓట్లు వేసుకోలేదు. న్యాయంగా ఉన్నామన్నా. ఈసీ కమిషనర్ ఉత్యానం చూస్తాడా అన్న? న్యాయంగా ఉన్నాం మేము. ప్రజలు ఆశీర్వదించారు. ప్రజా అభివృద్ధికి పట్టం కట్టిరన్న. వాడు అన్ని అంటాడన్న, అన్ని అంటారు. ఒక్క బై ఎలక్షన్ ఏముందా పెద్దగా? బై ఎలక్షన్ 2 బై ఎలక్షన్ లో గెలిచినాం అన్న. మేము సంక్షేమ పథకాలు చేయలేదని వాడని అందరికి చెప్పిండు. ప్రజలైతే అది లేరు కదా అన్న. వాళ్ళు చూసిరు అభివృద్ధికి పట్టం కట్టాలని 2 బై ఎలక్షన్ లో గెలిపించుకున్నాం. అది మా సత్తా. మా రేవంత్ అన్న ఆధ్వర్యంలో ఒక పెద్ద చరిత్ర ఇది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆయన కుర్చీ ఉండదు, ముఖ్యమంత్రినే మార్చేస్తారు. ఇది కాంగ్రెస్ పార్టీ కొనేళ్ళది, వీళ్ళు అసలు ప్రభుత్వమే కూలిపోతుందని అన్నాడు మొన్నటిదా కేటీఆర్. అందుకే మాకు ఇప్పుడు రిజల్ట్ కనబడ్డదా? వాళ్ళది కూలిపోతుందా మాది కూలిపోతుందా మీరు చెప్పండి. సో సెటిల్ డౌన్ అయినట్టేనా కాంగ్రెస్ పార్టీ? మొత్తం సెటిల్ అయిపోయింది. ఇంకా 20 సంవత్సరాలు మా పార్టీ ఉన్నది. ప్రభుత్వాన్ని దీవిస్తారు. ఇంకా 20 సంవత్సరాలు? ఇంకా 20 సంవత్సరాలు రాసి పెట్టుకో. సరే 20 సంవత్సరాలు సెటిల్ అయింది, అంతా ఓకే అయింది. సిద్దిపేటలో పరిస్థితి ఏంది? సిద్దిపేటలో మీరు
ఖచ్చితంగా గెలుస్తారని అనుకుంటున్నారా, లేకపోతే ఇప్పుడు ఏ విధంగా మీరు ముందుకెళ్ళాలనుకుంటున్నారు సిద్దిపేటలో? సంక్షేమ పథకాలు ఉన్నాయన్న, తీసుకొని వెళ్తాం. మమ్మల్ని జనాలు నమ్ముతారు. మన రాష్ట్రంలోనే దాన్ని ఏమంటారు, కేసీఆర్ని బొందబెట్టారు. ఈసారి మేము చీ కొట్టిపిస్తాం హరీష్ రావుని. హరీష్ రావు అనుకుంటున్న అందరు నా వాళ్ళు. సో ఇక్కడ నేను ఇందాక క్వశ్చన్ నేనే మిస్ అయిపోయినా. సో సిద్దిపేటల పరిస్థితి ఏందనకంటే అక్కడ అందరికి పదవులు వస్తున్నాయి, అన్ని జిల్లాల పదవులు వస్తున్నాయి, అందరు సెటిల్ డౌన్ అవుతారు. ఆఖరికి మీరు చెప్పినట్టుగా మీ రాష్ట్ర ముఖ్యమంత్రి సెటిల్ డౌన్ అయిపోయింది, కొంచెం కూల్ అయిపోయాడు, పార్టీ క్యాడర్ కూల్ అయిపోయింది, పరిపాలన గాడిలా పడుతుంది. కానీ సిద్దిపేటలో పనిచేస్తున్న మీలాంటి వాళ్ళకి ఎందుకు పదవులు వస్తలేవు అని అంటే ఏం చెప్తారు? ఇప్పటిదాకా కూడా మీకు నామినేటెడ్ పదవులు ఇంకా కూడా ఏమి ఇవ్వలే? వస్తాయి అన్న, వస్తాయి, డెఫినెట్ వస్తాయి పదవులు. మొన్నటి వరకు బై ఎలక్షన్ బిజీ ఉండే, అంతకుముందు వరకు ఇప్పుడు స్పీకర్ సార్కి రోజు రోజుకి పార్టీ మీద బురద చల్లే దాంట్లో ఉన్నారు. ప్రభుత్వానికి ఎక్కడ ఏంటిది ఈ అప్పుల బాధకు టెన్షన్ పడమంటున్నావా? ఇటు బ్లేమ్ చేస్తుండు, ఇన్ని చేసినా కూడా కార్యక్రమాలు ప్రజల దగ్గర బ్యాడ్ చేస్తుందని బాధపడమంటున్నావా? ఎన్నని అంటే ఇప్పుడు బాగా అప్పులు చేసిపోయింది కేసీఆర్, చాలా అప్పులు అన్న. 8 లక్షల కోట్లు అంటే మామూలు విషయమా అన్న? మీ మీద కూడా ఉందన్న అప్పు. మేము అప్పు చేసేంత మాకు లేదన్న. 2 నిమిషాలు కాదు అప్పు చేసి చేయాలంటే, కానీ ఆ మిత్తిలు కట్టడానికి రేవంత్ అన్నకు సరిపోతలేదు. అంటే ఇప్పుడు మీ రేవంత్ అన్న సర్కారు మిత్తిలు కట్టాలి అంటే అప్పులు, కొత్త అప్పులు లేకుండా ఏదో అట్లా ఎల్లదీస్తున్నట్టు. అవునన్న. సో మిగతా అంశాల విషయానికి వస్తే, సో మరి నువ్వు అన్నట్టుగా ఇప్పుడు హరీష్ రావు ఇప్పుడు ఆల్రెడీ జూబ్లీహిల్స్లా బీఆర్ఎస్ ఓడిపోయింది. ఇక్కడ కవిత హరీష్ రావు మీద అనేక ఆరోపణలు చేస్తుంది. ఈ విషయాన్ని ఎట్లా చూడొచ్చు? కవిత చేసే ఆరోపణలు నిజమైన హరీష్ రావు మీద? నిజం ఉంటుంటే ఫ్యామిలీ నుంచి దూరం అయింది కదా, అవునా కదా? నిజం ఉంది కదా, అన్న దగ్గర అవే అలవాట్లు కదా. సో హరీష్ రావు ఏదో పాల వ్యాపారం అంటుంది, లేకపోతే ఇంకేదో టెండర్లు అంటుంది, చాలా ఆరోపణలు చేస్తుంది అవి. అవును. సో నీకన్నా నాకన్నా ఎక్కువ కుటుంబ సభ్యులకు తెలిసి ఉంటుంది, అవునా? లోకానికి పట్టింపు లేకపోయినా ఇంటికి కుటుంబ సభ్యులకు ఫలానా మనిషి ఏం చేస్తారు, ఆమెను అవమాన పాలు చేసారు, ఒక ఆడబిడ్డను ఉసురు పోసుకుంటారు, బై ఎలక్షన్లో బొందబెట్టింది, ప్రతి ఎలక్షన్లో చెప్తా ఉన్నది. ఏమున్నా సోషల్ మీడియా, ఎందుకన్నా దేనికి సోషల్ మీడియా అవసరమా? సోషల్ మీడియా చెప్పండి. మా మీద బురద వెళ్తే ఎంతవరకు నయమన్నా? మాలాంటి కార్యకర్త తిరగబడితే సిద్దిపేట కూడా అడుగు పెట్టలేడు హరీష్ రావు. సో హరీష్ రావు అవినీతి చేసాడనే ఆరోపణలన్నీ కూడా వాస్తవమని మీరు నమ్ముతున్నారు. అవును. రేపు పొద్దుగాల హరీష్ రావు, సో ఒకసారి మన మీ కాంగ్రెస్ పార్టీ విషయం, మన సిద్దిపేట విషయం కాసేపు పక్కన పెడితే, జనరల్గా హరీష్ రావు నెక్స్ట్ ఏం చేస్తారు అనుకుంటారు? బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏమనుకుంటున్నామా? అది మొత్తానికి వెళ్ళిపోతుంది, పార్టీ లేదు, మొత్తంకే లేదు, ఛాన్స్ లేదంటారా? లేనే లేదు. అట్లా ఏ రకంగా కేసీఆర్ గారు, కేటీఆర్ మళ్ళీ తిరిగి పుంజుకుంటాం, రేపు నెక్స్ట్ రాబోయేది మా ప్రభుత్వం అని చెప్తున్నారు. మా ప్రభుత్వం అన్న, ప్రజాపాలన ప్రభుత్వం, మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఎవరితో కాదు. వాళ్ళని ఎవరు నమ్ముతారన్న? 10 ఏళ్ళు ఏం చేసిరన్న? కనీసం నాలాంటి యువకులు సిద్దిపేటలో చాలా మంది ఉన్నారు. ఇలా హైదరాబాద్ పోయి ఎంతో మంది జాబులు చేసుకుని, మాకు అవసరమా అన్న? తండ్రిని వదిలి అంత దూరం పోయి జాబులు చేసి. సిద్దిపేటలో చాలా ఉద్యోగాలు వచ్చినాయి, ఐటీ హబ్ పెట్టిరు, చాలా పరిశ్రమలు వచ్చినాయి. హరీష్ రావు గారు సిద్దిపేట చూపి అన్న, దేశానికి రోల్ మోడల్ గా సిద్దిపేట డెవలప్ చేసిండు కదా హరీష్ రావు. ఒక రోడ్ల మట్టికి అంతే. అంతేనా? అంతే. మొత్తం కమిషనర్ దంచుకొని తినడు. అంతేనా? ఎవరికన్నా మాకు తెలియదా? నిన్నటి కాక మొన్న మున్సిపాలిటీ ఆల్రెడీ స్టేట్మెంట్ చూసిరు, పేపర్ న్యూస్ లో చూసారా? అవినీతి ఎంత జరిగిందో. కనీసం ఒకరికి యువకులకు జాబ్ ఇవ్వలేదు. సిద్దిపేట కాన్స్టిట్యున్సీ నేను డెవలప్మెంట్ చేసిన అంటుండే, ఒక్క ఫ్యాక్టరీ, ఒక్క కంపెనీ అనేది వచ్చిందా? మా ఆధ్వర్యంలో, మా పూజల హరికృష్ణ అన్న ఆధ్వర్యంలో మేము పెద్ద ఇండస్ట్రియల్ తెచ్చి సిద్దిపేటలో అభివృద్ధి చెందుతాడు. ఇప్పటి వరకు మేము 19 కోట్ల ఫండ్ తీసుకొచ్చి మా అన్న ప్రతి ఊరు గ్రామాన ఫండ్స్ ఇచ్చిండు. ప్రతి ఊళ్ళో మీరు ఇప్పుడు అన్ని డబ్బులు తెచ్చారా కాంగ్రెస్ వాళ్ళు? అవును, మా అన్న తీసుకొచ్చిండు హరన్న సిద్దిపేటకి. అవును, 19 కోట్ల నిధులు తీసుకొచ్చింది మా అన్న. మొన్న ఫేక్ న్యూస్ హరీష్ రావు పిఆర్ఓ మా అన్న తెస్తే నేను తెచ్చినా అని పేపర్ కటింగ్ ఇచ్చుకున్నాడు. సవాల్ విసిరిండు మా అన్న. ఏమని? చర్చకు సిద్ధమా డాక్టర్ ఇక్కడ అంబేద్కర్ చౌరస్తా దగ్గరికి వస్తావా అన్నాడు. ఇప్పటివరకు ఎందుకు ఇస్తలేడు సమాధానం? లోకల్ లీడర్స్ ఎందుకు ఇస్తలేరు సమాధానం? సో అంటే హరీష్ రావు ఉన్నప్పటికీ కూడా మీరే నిధులు తీసుకొస్తారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఏదో వేరే పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు కదా అని మీరు నిధులేం ఆపుతలేదు, కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నారు. మా అన్న ఎమ్మెల్యే, ఇన్ఛార్జ్ కాదు ఎమ్మెల్యే. అంతేనా? అంతే. గట్టిగానే ఫిక్స్ అయిపోయినట్టు నువ్వు? అవునన్న, అవును ఎమ్మెల్యే కదా అన్న.
వాడేవాడన్న ఎమ్మెల్యే నాకైతే తెలియదు అన్న. హరీష్ రావు ఎట్లుంటాడు కూడా తెలియదు నాకు. అంతేనా? అంతే. 20 ఏళ్ళు పరిపాలించిన నీ ఏజ్ ఎంత ఉందో అంత పరిపాలన ఉంది ఆయనది. చూపి అన్న, ఏడన్నా చూపి, పరిపాలన చూపి. నీ అసలు ఆయన సిద్దిపేటలో ఆయన ఏళ్ళంత సమయం అంత వయసు కూడా లేదు నీది. ఏం వెళ్ళిండన్న? 20 ఏళ్ళ నుంచి సిద్దిపేటను బాగానే డెవలప్ చేసింది. ఏం డెవలప్మెంట్ చేసి కమిషన్ దంచుకొని డెవలప్. కోమటి చెరువును పోయి తిరిగి ఎంజాయ్ చేస్తావు, సిద్దిపేట రోడ్ల మీద తిరుగుతావు, సిద్దిపేటను బాగా ఎంజాయ్ చేస్తావు, ఈ అభివృద్ధిని మళ్ళీ సిద్దిపేటలో ఎప్పుడే అంటావు. కోమటి చెరువులో ఏం చేసిండన్న? కమిషన్ దంచుకొని తిన్నారు. అవునా? ఇక్కడ మున్సిపల్ చైర్మన్ అందరు వీళ్ళకి దంచుకొని తిన్నారు. ఓకే. అవును. వాళ్ళ కమిషన్ కోసం దాన్ని ఏమంటే కోర్టులు రిలీజ్ చేసుకున్నారు. ఓకే. ఏమైంది? టెండర్ ఎందుకు వేయలేదు? ఇంకెందుకు చేయలేదు వర్క్స్? చూపి నాకు, చూపి దుపా. కొమర్ చెరువు దగ్గర ఏం చేసిండన్న? కొమర్ చెరువు నక్లెస్ రోడ్ చేస్తే అయిపోతుందా? ఏదైనా చేస్తే అయిపోతుందా? ఒక వాకబుల్ డిస్టెన్స్ చేయడానికి లేదు, వాకింగ్ చేయడానికి లేడీస్ కి ఏం చేయలేదు, మహిళలకు ఏం చేసింది చెప్పండి. ఓకే. సో మొత్తానికి హరీష్ రావు కనీసం నాతో రండి, బతుకమ్మ పండుగకు నిన్నటి బతుకమ్మ పండుగకు నాతో పాటు రండి, మీరు మీడియా తీసుకొని చూపిస్తారు. సీసీ కెమెరాలు కూడా పెట్టియలే అతను. అంతేనా? మొత్తం లేడీస్ ఇబ్బంది పడ్డారు. దానికి ఎమ్మెల్యే నాన్న చెప్పు నాకు. ఇక్కడ కోమటి చెరువులో సీసీ కెమెరాలు లేవా? ఇక్కడ వస్తారా నాతో? ఓకే. అంటే ఏమైనా ఈవెంట్ జరిగినప్పుడు మహిళలు ఇబ్బంది పడుతున్నారు, సీసీ కెమెరా లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతారు. సడన్ గా ఏదైనా ఇష్యూస్ అయితే సీసీ ఫోటోస్ అన్న ఉండాలి కదా. ఒక మనిషి పోతాడు, ప్రాణమే పోతుంది, ఎవరు దానికి ఎవరు కారణం అవుతారు? కనీసం సీసీ ఫోటోస్ లేదు. నాతో పాటు రండి చూపిస్తా. అనే అవినీతి చేసిందా, కోమటి చెరువు డెవలప్మెంట్ చేసిందా చూపిస్తా. సరే అమ్మా, నువ్వు అని మాట్లాడే అన్ని ఓకే, ఇంతవరకు ఓకే. కానీ ఇప్పుడు సిద్దిపేటకు మీ పోదారి కృష్ణన్న ఎమ్మెల్యే అంటావు. అవును. మరి మీ సిద్దిపేటకు ఆయన ఎవరు? మైనంపల్లి హనుమంతరావు వచ్చిపోతా ఉంటాడు. హనుమంతరావు ఎవరండి? హనుమంతరావు ఎవరన్నా? మా పార్టీ కుటుంబ సభ్యుడు, మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడు. మా పార్టీకి పెద్ద దిక్కు లేరు ఎవ్వరు. అప్పుడు మదన్ మోహన్ ఉన్నారంటే ఇప్పటి వరకు ఎవరు పెద్ద దిక్కు లేదు. హనుమంతన్న మా కుటుంబ సభ్యుడు, మా పార్టీ కుటుంబ సభ్యుడు. బరాబర్ ఆయన వస్తాడు పోతాడు. ఆయన ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన ఆయన ప్రతి నియోజకవర్గానికి తిరగచ్చు. అంటే టూరిస్టులకు వచ్చిపోతే అయిపోతుందా? ఆయన సిద్దిపేట మీద ముద్ర వేసుకునేలాగా ఆయన ఏం చేసినట్టు ఏం చెప్తావు? అన్న వచ్చిపోతలేడు. ఆయన వచ్చినప్పుడల్లా ఇది చేయాలి, అది చేయాలి, ప్రతి ఒక్కటి మాకు సూచనలు ఇస్తాడు. ఆయన పెద్ద మనిషి అన్న. రేపు పొద్దుగాల మీకు నాయకత్వంలో మేము సర్పంచ్ గెలిపిస్తాం. హనుమంతరావు గారు నాయకత్వంలోనా? తప్పకుండా గెలిపిస్తాం. సిద్దిపేట మీద ఆయన గ్రిప్ ఉందా? అంత అవగాహన ఉందా సిద్దిపేట మీద? ఎందుకు లేదు? ఆయన 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు. వాళ్ళ రోహిత్ అన్న మొన్నటిగాక యువ నాయకుడు, ఆయన కూడా గెలిచిండు. మమ్మల్ని గెలిపించుకోడా? మీకేమైనా ఆపద వస్తే నిలబడతాడా కనీసం? ఆయన ఎక్కడో హైదరాబాద్ ఉంటాడు కదా అని కాల్ చేస్తే చెప్పమ్మా అని మాట్లాడతాడు. ఒక్క ఫోన్ కాల్ తోటి మైనంపల్లి హనుమంత్ అన్న ఇస్ టైగర్, తెలంగాణ టైగర్, ఎవరో కాదు, తెలంగాణ టైగర్ మొత్తానికి. అవును. సో ఇప్పుడు హనుమంత్ అన్న వచ్చిపోతాడు, వివేక్ గారు ఇన్ఛార్జ్ మంత్రి. ఓకే, ఇన్ఛార్జ్ మంత్రి మాకు వస్తాడు, ప్రతి ఒక్కటి చేస్తాడు. మాకైతే మంత్రి లేడు కదా, 40 ఏళ్ల నుంచి మంత్రి లేడు. ఎవరున్నారు మాకు మంత్రి? ఆయన వస్తాడు పోతాడు, ఆయనకు అర్హత ఉన్నది, మాకు ప్రత్యేక సంక్షేమ పథకాలు అందజేస్తాడు. ఆయన ఎందుకు రావద్దన్న? సో ఇటు పొన్నం ప్రభాకర్ గారు కొత్త ప్రభాకర్ రెడ్డి అంటాడు, చెన్నూరు నుంచి గీడికేసిర్రు, మంత్రి గానే నేస్తారా, ఆయనకి ఏం అవగాహన ఉంది అని అంటాడు. మళ్ళొకసారి చెప్తున్నా, ప్రభాకర్ రెడ్డికి వార్నింగ్ ఇస్తున్నావా? అవును, బీఆర్ఎస్ వాళ్ళు మత భ్రమించారన్న. మళ్ళొకసారి కాక వెంకటస్వామి అన్న ఎన్నో సేవలు చేసిండన్న. ట్యాంక్ బండ్ చూడండి, రాష్ట్రం మొత్తం చూస్తుంది. అనే ఒక కేంద్ర మంత్రి ఉండే, అవునా? తెలంగాణ ఉద్యమకారుడు కూడా. అసొంటిది రేషన్ కార్డ్ అనే కార్డు తెచ్చింది ఎవరు అంటే కాక వెంకటస్వామి. ఒకప్పుడు రేషన్ కార్డు అంటే ఏంటిది అని రిలీజ్ చేసింది దాన్ని. ఇలా తన కొడుకు వివేక్ వెంకటస్వామి సార్ మొన్న రేషన్ కార్డు వంచడానికి వస్తే నువ్వు ఎందుకు వచ్చినావు అని అడ్డుకుంటారు టీఆర్ఎస్ వాళ్ళు. నీది ఎక్కడా, నువ్వు ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రి నిన్ను ఎవలేసిరని మాట్లాడతారు. అవసరమా కొత్త ప్రభాకర్ రెడ్డికి? అని ఒక దేశ రాజకీయుడు వల్ల నాన్న అవగాహన లేదా? ఒక మంత్రి గారిని పట్టుకొని అనొచ్చా? మాకు 40 ఏళ్ల నుంచి మంత్రి లేడు కదా, మాకు అభివృద్ధి చెందుతుందంటే ఎందుకు ఓర్వలేకపోతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు? చెప్పండి అన్న. సో మీరు కొత్త ప్రభాకర్ రెడ్డిని ఎమ్మెల్యేను విమర్శిస్తున్నట్టు గట్టిగా. ఎమ్మెల్యే ఎవరికన్నా? ఎవరికి ఎమ్మెల్యే? మా చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్న లేడా? వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యే లేకుండా అప్పుడు అయిన అభివృద్ధి ఇప్పటి వరకు ఏమన్నా అభివృద్ధి చెప్పి ఇక్కడ దుబ్బాక ముత్యం రెడ్డి గారు చేసిన అభివృద్ధి ఇప్పటిదాకా. ఇప్పుడు తన కొడుకు
చెరుకు శ్రీనివాస్ రెడ్డి హయాంలో అభివృద్ధి చెందుతుంది. సో అక్కడ కొత్త ప్రభాకర్ రెడ్డి ఏం చేస్తలేరు ఆ 3 ఏళ్లలో ఆ దొరకు పట్టం కట్టిరు. ఏ దొర వెనుమందరు ఉన్నాడు కదా రఘునందన్ రావు, ఆయన ఏమైనా వేసిండా అన్న? ఇలా ఎంపీ సీట్ కైవసం తీసుకున్నాడు. ఎందుకన్నా ప్రజలను భ్రమల వాడేసి ఓట్లు అడుగుతున్నా. కులాల రాజకీయాలు, మేము ఇది చేసినాం, మేము అది చేసినాం, అదంతా ఫేక్ అన్నా. దొంగోట్లు చాలా తెలుసా. ఓకే, ఇప్పుడు సరే రేషన్ కార్డుల విషయం నుంచి అక్కడ దాకా పోయినాం. రేషన్ కార్డులు మీ సిద్దిపేటలో ఉన్నటువంటి ఎమ్మెల్యే హరీష్ రావు అంటుండు దాదాపు 6 లక్షల రేషన్ కార్డులు ఇచ్చిన మా ఆయంలో అంటాడు. మీ రేషన్ కార్డులు మీరు ఇచ్చేటప్పుడు ఏదో అదేదో పెద్దగా ఆర్భాటం చేసుకొని కలెక్టరేట్లు ఇవ్వడం, అందరు పిలిపించుకోవడం, వీళ్ళంతా షో ఆఫ్ చేసుకుంటున్నారా అని అంటున్నాడు హరీష్ రావు. అంత సీన్ లేదన్న. రేషన్ కార్డు మా హయాంలో 9.5 ఏళ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. ఒక్క ఇంటికి ఉద్యోగం ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, చేయలేదు. సెక్రటరేట్ తన కొడుకు కోసం కట్టుకున్నాడు, దళితుని కోసం ముఖ్యమంత్రి చేస్తా అని కట్టుకోలేదని. ఇప్పుడున్న సెక్రటరేట్ ఆయన కొడుకుని ముఖ్యమంత్రిని చేస్తా అని, యువరాజుని చేస్తా అని కట్టుకున్నాడు. మరి రేవంత్ అని వచ్చి కూర్చున్నాడు. అదే మాది మా కాంగ్రెస్ కెపాసిటీ. ఇప్పుడు ఇక్కడ మంచి పాయింట్కి వచ్చారు. అక్కడనే షార్ట్ కట్లు వచ్చేసిన రేవంత్ రెడ్డి లాటరీ సీఎం అని చెప్పేసి కూడా వాళ్ళు విమర్శిస్తారు సడన్ గా. అట్లా ఎట్లయితే ఆయన జెడ్పీటీసీ నుంచి పోరాడుకుంటూ వచ్చింది. ఆయన ప్రతి గ్రామాన ఒక జెడ్పీటీసీ, ఒక యువకుడుగా ప్రతి దాంట్లో ఆయన ఒక ఆదర్శం తీసుకుంటామన్నా. సో జెడ్పీటీసీ స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి దాకా అంటే కష్టపడి ఆయన ప్రతిభగా ఇచ్చినట్టు ముఖ్యమంత్రి పదవి. అవును అవును. మా అన్న పీసీసీ అయిండు అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగింది. భయం పుట్టింది కేసీఆర్కి. నన్ను రేవంత్ రెడ్డి ఎక్కడ తొక్కేసినాం అనే భయానికే కాలిరిగింది. ఇది డెఫినెట్, రాసి పెట్టుకో. అట్లయినా మా దగ్గర అహంకారం లేదన్న, పోయి చూసినాం మేము. రేవంత్ అన్న పర్మిషన్. ఇంకొకటి నడుస్తుందమ్మా, మీరు అంటున్నట్టుగా కేసీఆర్ సరే మీకు భయపడ్డాడు, కేసీఆర్ లోపల మీరు అనుకుంటారు. అసలు రేవంత్ రెడ్డి స్థాయికి మేము చాలు, మా స్థాయికి కూడా సరిపోవడానికి కేటీఆర్ హరీష్ రావు అంటారు. మా కేసీఆర్ బాపెందుకు, నీ నీ స్థాయికి మా బాపెందుకు, మేము సరిపోతాం, మమ్మల్ని డీల్ చేయి దమ్ముంటే అని అంటారు వాళ్ళు కేటీఆర్ హరీష్ రావు. మన జూబ్లీస్ లో బొంద పెట్టారు కదన్న, అప్పుడు ఏం చేసిండు మరి? మన దమ్మెందుకు చూపించలేదన్న, హరీష్ రావు దమ్మెందుకు చూపించలే, కేటీఆర్ దమ్మెందుకు. రేపు ఎలక్షన్ లో కూడా హరీష్ రావుని చీగొట్టిపిస్తాం, అప్పుడు చూపిమని అనే సత్తా అయింది. సో సిద్దిపేటకి హరీష్ రావుని పంపిస్తా కోకునేటట్లేవు. అసలే ఊరుకోమన్నా, మా లాంటి మహిళా శక్తి ముందుకు వస్తుంది. మా మొన్న ముద్దం లక్ష్మక్క తెలుసు కదా మీకు, తను కూడా చాలా యాక్టివిటీగా చాలా వర్క్ ఇస్తుంది. తను ఆమెను చూసి మేము చాలా లీడర్స్ అయినాం. మా లేడీస్ మహిళా కాంగ్రెస్ అంటే తను ఒక మా ఆదర్శం. ఆమెను చూసి లీడ్ అయినాం మేము. ఇన్ని చెప్తున్నావు, మా మాటకు ముందు మాకు హనుమంతరావు టైగర్ అంటున్నావు. అసలు హనుమంతరావు సిద్దిపేటకి ఎవరమ్మా? అసలు మా కుటుంబ సభ్యుడు, మా అన్న, మా పార్టీకి పెద్ద దిక్కు. మైనంపల్లి హనుమంత్ అన్న ఇస్ టైగర్. ఉమ్మడి మెదక్ జిల్లాకి ఆయన ఒక టైగర్. ప్రతి నియోజకవర్గానికి వస్తాడు. మా రేవంత్ అన్న మదన్ మోహన్ అప్పటి నుంచి ఎవరు లేరు కాంగ్రెస్ పార్టీకి. హరికృష్ణ రాముడు ఎట్లనో లక్ష్మణుడు మైనంపల్లి హనుమంత్ అన్న, వాళ్ళ ఆధ్వర్యంలో మేము ప్రజాపాలన నడుస్తుంది. సూపర్, ఏం టెన్షన్ లేదు. మా జిల్లా మంత్రి పొన్నమన్న కూడా చాలా మమ్మల్ని సిద్దిపేట జిల్లా ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఒకప్పుడు ఒక పాటలో హరీష్ అన్న ఏదో అభివృద్ధి చెందిందండి, ఏం అభివృద్ధి చెందలేదన్న. వాస్తవానికి మా పొన్నమన్న నాయకత్వంలో, మా మైనంపల్లి హనుమంత్ అన్న, మా హరికృష్ణ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా సిద్దిపేట అనేది మొట్టమొదటిగా రాష్ట్రంలో నిలబడుతుంది. మీరు ఒక భ్రమలు ఉన్నారమ్మా. మైనంపల్లి హనుమంతరావు అంటే హరీష్ రావు మీద ఏదో పర్సనల్ పంచాయతీ ఉంది, పర్సనల్ గడ్జ తీసుకుంటుండు, దాంట్లో మీరు బలవుతారేమో అని అంటే. వాళ్ళు ఏం లేదన్న, మా పార్టీ కుటుంబ సభ్యుడు అన్న, మా కాంగ్రెస్ పార్టీ. హనుమంత్ అన్న ఎవరు? నా బలం, నా బలహీనత అన్న. మన ఒక ఇంటికి తండ్రి లాంటి పెద్ద దిక్కు ఎవరు అంటే హనుమంత్ అన్న అని చెప్తాం. కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కు హనుమంత్ అన్న. సో ఇప్పుడు ఆయన పర్సనల్ పంచాయతీ కాకుండా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పనిచేస్తున్నారు సిద్దిపేటలో. పనిచేస్తున్నాను, కాంగ్రెస్ పార్టీకే పనిచేస్తున్నాను. వ్యక్తిగతం మాకు ఎలాంటి సంబంధం లేదు. వ్యక్తిగతం ఏముంది హనుమంత్ అన్నకి? 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు, వాళ్ళ కొడుకు ఎమ్మెల్యే గెలిచిండు. వానితోటి మాకు ఏం అవసరం హరీష్ రావు తోటి? హరీష్ రావుకి మాకు ఏం పర్సనల్ పంచాయతీ? మా ఎమ్మెల్యే లేడు, మా ఎమ్మెల్యేని గెలిపించుకోవాలని మా ఉద్దేశం. వాడెవడో మాకు తెలియదు కదన్న. మాకు ఎమ్మెల్యే లేడు ఇప్పటి వరకు, మా హరికృష్ణన్ ఉన్నాడు, ఆయనను గెలిపించుకోవాలి, మా బాధ్యత కదన్న. గెలిపించుకుంటేనే కదా కాంగ్రెస్ జెండా 2028లో ఎగరబోతుంది. అమ్మసన మాట ముందు హరికృష్ణ, మాట తర్వాత హరికృష్ణ, ఇట్లా పూజ హరికృష్ణ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, అసలు ఈ పూజ హరికృష్ణ అంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందు దాకా ఎవరు తెలియదు. పార్టీ నుంచి బీఫామ్ ఇచ్చి మీరు అంటురన్న, ఎమ్మెల్యే మీరు అంటురా ముచ్చట.
హరికృష్ణ అన్న అనేటైన లోకల్, ఆయన దేశ రాజకీయుడు. హరీష్ రావు లాగా బ్రతకడానికి రాలేదు సిద్దిపేటకు. మా అన్న గడ్డ హరికృష్ణ అడ్డ. అంతేనా? అవును. సిద్దిపేట బ్రతకడానికి వచ్చారు అనుకుంటున్నావా అన్న? తోటపల్లి నుంచి వచ్చి మా సిద్దిపేటలో ఉద్ధరించాడు ఎందుకన్నా? మా అన్న లేడా? ఉన్నాడు, దేశ రాజకీయ నాయకుడు. మా అన్నతో పాటు ఢిల్లీకి రమ్మనండి. మా అన్న ప్రతి స్టేట్ ఇన్ఛార్జ్ ఉండే, ప్రతి ఏఐసిసి చెప్పిన ప్రతి ఒక్క అధ్యక్షతన వర్క్ చేసిండు మా అన్న. హార్డ్ వర్కర్. వాళ్ళు అంటారు కదా బీఆర్ఎస్ నిజమైన కార్యకర్త అని హరీష్ రావుని. అది ఎక్కడుందన్న కార్యకర్త హరీష్ రావు? పక్క నియోజకవర్గం నుంచి వచ్చి మా సిద్దిపేటలో బ్రతుకుతుండు, మా సిద్దిపేట మీద వడి ఏడుస్తుండు. అంతేనా? అవును. పదవులు అనుభవిస్తుండు సిద్దిపేటలో ఓట్లతోటి. కనీసం నా ఊరికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేను, మా ఊరు ఓట్లు కూడా తీసుకున్నాడు. మా అన్న అలాంటోడు కాదు. బీఫామ్ నెక్స్ట్ వస్తుంది. మా అన్న యువ నాయకుడు, ఎమ్మెల్యే, రాసి పెట్టుకోండి. వాడెవడో బ్రతకడానికి వచ్చి మా సిద్దిపేట నాశనం చేస్తా అంటే ఊరుకుంటామన్నా? మాలాంటి మహిళలు ముందుకు వస్తాం, చెప్పుల దండేస్తాం. సో మహిళల ముందుకు వస్తాం అంటున్నావు. ఒక ఆవిష పక్కన పెడితే అసలు మహిళలకి ఈ మార్కెట్ కమిటీ మహిళా రిజర్వేషన్ అయిందా? రిజర్వేషన్ వచ్చేసిందా ఏమన్నా? అవును, వచ్చింది. మహిళలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారని తెలుస్తుంది. ఎవరికి అంటే ఎట్లా ఉండబోతుంది? మా మహిళలకే వస్తుందన్న, మా మహిళకే వస్తుంది. అన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఒక్క మహిళలకు ఇచ్చిర్రా మార్కెట్? చూడా, ఆయన వాళ్ళ దగ్గరికే ఇచ్చిండు, అనుచరుడికే ఇచ్చిండు. మార్కెట్ ఆయన అనుచరుడికే ఇచ్చిండు, అన్ని అనుచరు. మా కాంగ్రెస్ పార్టీలో మార్కెట్ చైర్మన్ మా మహిళకు వస్తుంది. కానీ పేరు చెప్పాను. సో అంటే కంటెండర్స్ ఉన్నారా? ఫైట్ చేసేవాళ్ళు ఉన్నారా? బాగానే ఉన్నారా మహిళల మీ దగ్గర? ఒకరే ఉన్నారు మా మహిళ. అంతేనా? అవును. సో ఫిక్స్ అయిపోయినట్టేనా మీకు? అవును. మార్కెట్ కమిటీ అంతేనా? అంతే. అంత నాయకత్వం ఉందా మీ దగ్గర? సిద్దిపేటలో మహిళా నాయకత్వం ఉందా? ఉంది, ఉందన్న. మా మహిళలకి ఆ పీఠం దక్కేది. అంతేనా? సో ఇప్పుడు మీరు సిద్దిపేట మహిళా కాంగ్రెస్ వాళ్ళు పిలుపునిస్తే ఒక 500 మంది వచ్చేటట్టున్నారు. అసలు వాతావరణం 500 కాదు, 1000 మంది వస్తారు. అంతేనా? అవును, డెఫినెట్గా. ఎప్పుడైనా మీటింగ్ పెట్టి చూపెడతావు అంతమంది? నాకు చూపిస్తా. నెల నెల మాకు ఎగ్జిక్యూటివ్ మీటింగ్ అవుతుంది మహిళా కాంగ్రెస్ నుంచి. మా ముద్దం లక్ష్మక్క చేస్తుంది. ఆఫీస్లో చూడండి ఎంతమంది ఉంటారు. అంతేనా? అవును. సో మొత్తానికి ఇటుగా అటు మైనంపల్లి మా టైగర్ అంటూ, ఇటు సిద్దిపేటలో హరీష్ రావు బతకనీకి వచ్చినట్టు, మారికృష్ణ ఎమ్మెల్యే అవుతాడంటూ, అవును, మరి మహిళలకు మార్కెట్ కమిటీ చైర్మన్ వస్తుందంటూ. అవును, అంతే. సో ఇక చాలా కాన్ఫిడెంట్గా అయితే మాట్లాడుతున్నాం. ఎవరికి దగ్గర ఎవరి విషయంలో కూడా తగ్గట్లేదు అసలు. ఇటు హరీష్ రావుని విమర్శించడానికి కానీ, కేటీఆర్ని కానీ, అటు మోడీని కూడా విమర్శించడానికి వెనకాడతలేదు. మేము ఇందిరా అసలు మోడీ అంటే ఎవరమ్మా? ఎవరు మోడీ? అవునా? మా మహిళలకు రిజర్వేషన్ కలిపిరి అయ్యా అంటే వేసుకున్నాడు అన్న. మా మహిళలకు రిజర్వేషన్ ఇస్తలేడు. ఇలా మా పార్లమెంట్ సముచిత స్థానం కలిగేది మాకు, వల్ల మేము సముచిత స్థానం కలుగుతలేము. మొన్న బీసీ బిల్లుకు ప్రతి ఒళ్ళు పోయినాం. మేము ప్రతి సంఘాల నుంచి మేము ధర్నా చేయడానికి పోయినాం. కళ్ళు మూసుకుపోయినాయి అన్న, చెవులు వినవలేదా? ఎందుకు బీసీలు అంటే అంత ప్రేమ ఎందుకు లేదు చెప్పండి అన్న? అంత ప్రేమ ఎందుకు లేదు బీసీలను? కనీసము దగ్గర కేంద్ర మంత్రిని ఒక్క లేడీస్కి కూడా ఇవ్వలేదు. వాళ్ళు చెప్పండి. ఒకటి. రెండోది, త్వరలో దిగిపోతుంది కాబోయే ప్రధానమంత్రి మా చిన్న ఇందిరాగాంధీ. సో మొత్తానికి చిన్న ఇందిరాగాంధీ అంటే వాళ్ళ భాషలో ప్రియాంక గాంధీ గారు, అట్లాగే ఇందిరమ్మ, సోనియమ్మ, ప్రియాంక గాంధీ గారి స్ఫూర్తితోటైతే నేను రాజకీయాలకు వచ్చిన వాళ్ళకున్నంత కాన్ఫిడెన్స్ అయితే సనా మోహంలో, ఆమె మాటల్లో అయితే కనబడుతుంది. సో మహమ్మద్ సనా జనరల్గా మహిళలు బయటకు రావడానికి కష్టము, దట్టు మీ రిలీజియన్ నుంచి చాలా తక్కువ అంటారు. సో ఎట్లా అనిపిస్తుంది నీకేమైనా? ఇంట్లో ఒత్తిడిలు ఏమైనా ఉండేనా? చాలా స్ట్రగుల్ చేసిన అన్న. అప్పుడు కాంగ్రెస్ పార్టీ లేకుండే. నా ఇంట్లోనే తొలి దశ ఉద్యమం నుంచి నడిపారు కాబట్టి నన్ను ఆ పార్టీలోకి వెళ్ళొద్దని చాలా స్ట్రగుల్ నేను ఫేస్ చేసి వచ్చాను. కానీ కాంగ్రెస్ పార్టీ కోసం నేను చాలా అది చేస్తాను. ఎందుకు చెప్పన్నా, నేను సోషల్ సబ్జెక్ట్ చదివేదాన్ని. స్వాతంత్రం ఎవరు తెచ్చారు అన్న క్వశ్చన్ వచ్చింది. వీరు తెచ్చారు. వీళ్ళు అసలు గాంధీ కుటుంబం అంటే ఏంటిది నా క్వశ్చన్. గాంధీ కుటుంబం అంటే వీళ్ళంతా రాజకీయం చేస్తారు. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అంటారు. నేను ఏ ఒక్క రోజన్నా కనీసం ఏ ఒక్క పదవులు ఇవ్వకున్నా సరే అన్న, మహిళలు ముందుకు రావాలి. ఎందుకు రావద్దన్న మహిళలు? కానీ చాలా స్ట్రగుల్ చేసిన అన్న, అది నా బాధ నాకు తెలుసు అన్న. ఇప్పటి వరకు మా ఊళ్ళో మాకు ఓన్ ఇల్లు లేదు. సిద్దిపేటలో అయినా నేను రెంటుకుంటా నేను సిద్దిపేటలో. బట్ నేను ఫేస్ చేస్తున్నా. కానీ కాంగ్రెస్ పార్టీ మీద నాకు చాలా అభిమానం అన్న. సో ఇంత చేస్తున్నావు, ఇంత ఒక యంగ్ లీడర్గా, యంగ్ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీకి ఈ తక్కువ వయసులోనే ఇన్ని చేసినావు. మరి పార్టీ నీకు ఏం చేసిందంటే ఏం చెప్తావు? ఏమైనా పదవులు ఆశిస్తున్నావా? రాబోయే కాలంలో ఇంకేమైనా వస్తాయి అనుకుంటున్నావా? అన్న, నేను మహిళా కాంగ్రెస్లో ముద్దం లక్ష్మక్క గారు,
వాళ్ళు నాకు పదవి ఇచ్చారు, బాధ్యత. నాకు పదవులు ఇవ్వకున్నా సరే బాధ్యత ఇచ్చినా చేసి పెడతా. నేను విద్యార్థిని అన్న, నేను ఇప్పుడు ఎంఏ పొలిటికల్ సైన్స్ చేస్తున్నా. నేను విద్యార్థి దశ నుండి కాంగ్రెస్ పార్టీలో అదవుతా. నేను ఎన్ఎస్యుఐలో పోస్ట్ ఆశిస్తున్నాను. ఎన్ఎస్యుఐలో ఏం పోస్ట్ అమ్మా? ఎన్ఎస్యుఐ ఏదైనా సరే మా హరికృష్ణ అన్న ఏది ఇచ్చినా ఓకే. సో ఏ బాధ్యతలు ఇచ్చినా ఎన్ఎస్యుఐ నుంచి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. సిద్ధంగా. సో ఇప్పటికీ పదవుల్లాగా కాకుండా నేను బాధ్యతలాగా భావిస్తా. సో వాళ్ళు ఏ అవకాశాలు ఇచ్చినా కూడా నేను దానికి సిద్ధంగానే ఉన్నా అని చెప్పేసి అయితే చెప్తుంది. సో సనా, నీతో మాట్లాడుతుంటే నిజంగానే మీకు బ్రైట్ ఫ్యూచర్ అయితే కనిపిస్తుంది నాకు. చాలా అంటే ఇంత తక్కువ వయసులోనే దేశ రాజకీయాలు కూడా అనర్గళంగా మాట్లాడగలుగుతుంది. నేను నిజంగానే వాస్తవానికి ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఇన్ని విషయాలు మాట్లాడతాను నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో స్పాంటేనియస్గా ఈ ఫ్లోలోనే చాలా విషయాలు అయితే మాట్లాడింది. ఇంకా డీటెయిల్గా మరిన్ని వివరాలతోటి మళ్ళొక్క ఇంటర్వ్యూ కూడా చేయాలని అనుకుంటున్నా మీతోటి. సనా, నాకు తెలిసి మా ఛానల్లో కూడా చాలా అతి చిన్న వయస్కురాలు నేను ఇంటర్వ్యూ చేసిన వాళ్ళ దాంట్లో. సో ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ అన్న.